డాక్టర్ శివరంజని సంతోష్ గారు. They want it. They can not only not use ORS, they cannot sell it from today, right now from today. 8 ఏళ్లుగా చేసినటువంటి పోరాటం ఇవాళ ఒక కొలిక్కి వచ్చింది. Thank you so much. It's been 8 years I persisted and we have won it. No high sugar drink can have ORS on its label anymore. ORS ఇవ్వండి అన్న అంటే వాళ్ళు యాపిల్ బొమ్మది ఆర్ సోను సూద్ బొమ్మది ఇవ్వటం. ఫైట్ ఓఆర్ఎస్ మీద కాదు, ఓఆర్ఎస్ అని చెప్పి అమ్ముకుంటున్న హై షుగర్ లిక్విడ్స్ మీద. ఓఆర్ఎస్లో లీటర్కి 13.5 గ్రామ్ డెక్స్ట్రోస్ గ్లూకోజ్ ఉండాలి షుగర్. ఇందులో 110 గ్రాములు. ప్రాణాలు కాపాడటానికి ఇస్తున్నాను అనుకుంటున్న ద్రవ పదార్థం నీ పిల్లల ప్రాణాలు తీసేంతగా విరోచనాలని పెంచుతుంది. పిల్లలు తొందరగా డీహైడ్రేట్ అయ్యి షాక్లోకి వెళ్ళి చచ్చిపోతారు. అర్థం కావటం లేదు. అండ్ క్రిమినల్ ఇట్ ఈస్. నీకు తెలుసు ఇలా ఈ పేరెంట్స్ మోసపోతున్నారు. నువ్వు డిస్క్లైమర్ పెట్టాము వాళ్ళు చదువుకోలేరా అని అంటున్నారు. వాళ్ళు ఎంత అన్యాయం అండి. ఓఆర్ఎస్ తీసేసి రిబలాన్స్ విట్ అని ఉంచుతారు. మరి ఓఆర్ఎస్ ఎల్ వాళ్ళు ఏం చేస్తారు నాకు తెలియదు. ఎల్ అంటే మరి ఆడుగా ఉంటది కదా. కొంతమంది నన్ను నువ్వు పిల్లేసావు కదా ఏమైంది ఏం అవ్వలేదుగా అని ఎక్కిరించింది కూడా ఉంది. ఈవెన్ మీ పీడియాట్రిక్స్ అసోసియేషన్ నుంచి సపోర్ట్ లేదు. ఆ 4 years ఇంక ఉండి కాన్ఫరెన్స్ లో మళ్ళా వాళ్ళ నుంచే ఫండ్స్ తీసుకునేసారు. కోపం వచ్చి ఇంక సోషల్ మీడియాలో అన్న వాట్ ఆర్ యూ పీపుల్ డూయింగ్. జేపీ నడ్డా గారికి ఈసారి రాసినప్పుడు మోడీ గారికి కాపీ పంపా. అప్పుడు జేరు ఉంటుందని నేను అనుకుంటున్నా. అసలు చేరాల్సిన చోటకి. డ్రగ్స్ పేరుతో నకిలీలు ఇంకా వేరే ఏమైనా ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. మిల్క్ మిక్సెస్ అని ఇంత బెల్లం వేసేసి చక్కెర లేదని ప్రజలకు అమ్మటం. గమ్మీస్ అని గొంతుకు అడ్డం పడే రిస్క్ ఉంటుంది. చాలా బాగుంది. కానీ ఇన్ని రోజులు నా ఫ్యామిలీ బోర్డు అంత ప్రెషర్ తీసుకున్నారు. ఎందుకంటే భయపడతారు కదండి. పెద్ద కంపెనీస్ ఏం చేస్తారు. ఫేక్ అకౌంట్ల నుంచి నీకు ఏ కంపెనీ వాళ్ళు ఎన్ని కోట్లు ఇస్తున్నారు ఇలాంటి మెసేజ్లు నాకు. ఈ మంచి వాళ్ళు మన దేశంలో చంపేస్తారు తెలీదా మంచి పనులు చేసేవాళ్ళని కొన్ని మెసేజ్లు వదలను. హాయ్, వెల్కమ్ టు ఎన్టీవీ. ఏదైనా విజయం సాధించినప్పుడు మనం సాధారణంగా ఏం చేస్తాం? సంబరాలు చేసుకుంటూ ఉంటాం, ఫ్యామిలీతో గడుపుతాం, స్వీట్లు షేర్ చేసుకుంటూ ఉంటాం, కలీగ్స్తో ఇంకా ఆనందాన్ని రెట్టింపు చేసుకుంటూ ఉంటాం. అయితే ఈ మధ్య ఒక డాక్టర్ గారు కన్నీటి పర్యంతమయ్యారు, వెక్కి ఏడ్చారు. అంటే అవి ఒక ఆనంద పాష్పాలలో తన ఆవేదన, తను పడినటువంటి బాధ అన్నీ కనిపించాయి. బహుశా ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది మనం ఎవరి గురించి మాట్లాడుకోబోతున్నాము అనేది. షీ ఈజ్ నన్ అనదర్ దాన్ డాక్టర్ శివరంజని సంతోష్ గారు. ఇవాళ మనతో ఆవిడ ఉన్నారు. ఆవిడ ఓఆర్ఎస్పై 8 ఏళ్లుగా చేసినటువంటి పోరాటం ఇవాళ ఒక కొలిక్కి వచ్చింది. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు తను ఎంత ఫైట్ చేశారు. తన కన్నీళ్లే మనకు తెలియజేస్తూ ఉంటాయి. ఆవిడ పోరాటం గురించి మరిన్ని వివరాలు మనం ఇవాళ అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. మేడం, అసలు ఓఆర్ఎస్, నకిలీ ఓఆర్ఎస్ పైన ఫైట్ చేయాలనే ఆలోచన మీకు ఎలా వచ్చింది? కోపం, ఉక్రోషం, పిల్లల ప్రాణాలతో వీళ్ళు చెలగాటమాడుతున్నారన్న కోపం, బాధ దానివల్ల వచ్చింది. ఓకే, అది మన అబ్జర్వేషన్ అన్నమాట. మాకు చిన్నప్పటి నుంచి ఏం నేర్పిస్తారంటే కాలేజ్లో, మెడికల్ కాలేజ్లో ఫస్ట్ ఇయర్ నుంచి మేము చదువుకున్నప్పటి నుంచి పిల్లలు తొందరగా డీహైడ్రేట్ అయ్యి షాక్లోకి వెళ్ళి చచ్చిపోతారు. చాలా ఈజీ అన్నమాట. ఎంత చిన్నాళ్ళు అయితే అంత ఫాస్ట్గా. ఓకే, అలాగే షుగర్ జబ్బు ఉన్నాళ్ళు కూడా. సో దానికి కాపాడే మహత్తరమైన మందు ఓఆర్ఎస్. యాక్చువల్లీ నా ఫైట్ ఓఆర్ఎస్ మీద కాదు, ఓఆర్ఎస్ అని చెప్పి అమ్ముకుంటున్న హై షుగర్ లిక్విడ్స్ మీద ఆర్ లో షుగర్ లిక్విడ్స్. ఏదైతే కరెక్ట్గా అసలు చేయాల్సిన పని చెయ్యవు కానీ ఓఆర్ఎస్ అని పెట్టుకుని అమ్ముకుని మోసం చేసి ఇంకా పిల్లల ప్రాణాలతో చెలగాటమాడుతున్న డ్రింక్స్ ఇవి. ఓకే, సో ఓఆర్ఎస్ అనేది ఏం చేస్తుంటే కరెక్ట్గా గ్లూకోజ్, సోడియం, పొటాషియం అంత కరెక్ట్ పాళ్ళల్లో ఉంటుంది. ఎంత బాగుంటుంది అంటే విరోచనాలు అయినప్పుడు నేను ఇస్తే కరెక్ట్గా పోయిందంతా నా శరీరంలో నింపి నన్ను బతికిస్తుంది. వండర్ డ్రగ్.
అది మనకి దిలీప్ మహాలనబిస్ గారికి పద్మవిభూషణ్ కూడా వచ్చింది ఆయనకి కదా. అలాంటి దేశంలో ఓఆర్ఎస్ అని పేరు పెట్టుకుని, ఓఆర్ఎస్ అని పెట్టుకుంటే మరి డ్రగ్ కంట్రోలర్ వాళ్ళు పర్మిషన్ ఇవ్వరు కదా రాంగ్ ఫార్ములా అయితే. ఓఆర్ఎస్ అనేది మందు కదా, ఓన్లీ WHO రికమెండెడ్ ఫార్ములా అయితే వాళ్ళు పర్మిషన్ ఇస్తారు. సో వీళ్ళు అతి తెలివిగా చాలా మంచిగా ఆలోచించి, మంచిగా అంటే వాళ్ళకి మంచిగా, వాళ్ళ బిజినెస్ ప్రజలకు మంచిగా కాదు, ఆలోచించి దానికి ORSL అని పేరు పెట్టి బిజినెస్ మొదలు పెట్టారు. సో అది మనం ఎవరు గుర్తించలా, ఎవరికి తెలియని కూడా తెలియదు. అది ఓఆర్ఎస్ అని అనుకున్నాము. అది పిల్లలు జనరల్గా నాకు అడ్మిషన్స్ చాలా తక్కువ ఉంటాయి, మా వాళ్ళని అడిగితే చెప్తారు. అలాంటిది తాగిన పిల్ల ఇంప్రూవ్ అవటానికి బదులు ఏంటబ్బా సిక్ అవుతున్నారు, అడ్మిట్ చేయాల్సి వస్తుంది అని ఇన్వెస్టిగేట్ చేస్తే తీరా తెలిసింది ఏంటంటే వీళ్ళు యాపిల్ బామ్ ఉండి ORSL అని రాస్తుంది. అప్పటికి అది జాన్సన్ చేతిలో ఉంది. యాక్చువల్ స్టార్ట్ చేసిన జగ్దేల్ వాళ్ళు, వీళ్ళు కొనుక్కున్నారు. అప్పుడు అది చూసి ఇంత మోసమా అనిపించింది. అంటే WHO ఫార్ములా ORSలో లీటర్కి 13.5 గ్రామ్ డెక్స్ట్రోస్ గ్లూకోజ్ ఉండాలి, షుగర్. ఓకే, ఇందులో 110 గ్రాములు, అంటే 9 నుంచి 10 రెట్లు ఎక్కువ. ఇదంతా ఏం చేస్తుంది, పేగులోకి నీటిని లాగేస్తుంది. అంటే నువ్వు నీ బిడ్డకి ప్రాణాలు కాపాడటానికి ఇస్తున్నాను అనుకుంటున్న ద్రవ పదార్థం నీ పిల్లల ప్రాణాలు తీసేంతగా విరోచనాలని పెంచుతుంది. అప్పుడు అర్థమైంది. కానీ అప్పుడు కూడా నాకు CDSCOకి రాయాలని తట్టలా, నాకు వచ్చే పేరెంట్స్కి చెప్పటం, పిల్లల్ని తీసుకొచ్చి వాళ్ళకి తెలిసింది కదా అబ్జర్వేషన్. ఇదేం డేటా కలెక్షన్ కాదు, ఏంటి అనుకుంటుండగా అప్పుడు ఇంకా నా యూట్యూబ్ ఛానల్, అప్పటికే సోషల్ మీడియాలో ఏంటంటో పిచ్చి అడ్వైజులు ఇవన్నీ విని నేను కనీసం నేను ఏదో ఒకటి చెయ్యాలి అని, అంతే. నాకు అంత తెలియదు ఇవన్నీ సోషల్ మీడియా గురించి. సో కొంచెం ఏదో నా ప్రయత్నం నేను అన్నట్టు యూట్యూబ్ ఛానల్లో పెట్టాను వీడియోస్. ఇంక ఇది చాలదు అన్నట్టు 2021లో CDSCOకి రాసి, అప్పుడు తట్టింది అనమాట, ఏళ్ళకి రాయట్లేదు ఏంటి నేనని. అప్పుడు వాళ్ళకి రాస్తే వాళ్ళు ప్రూఫ్లు పంపమంటే టెట్రా ప్యాక్స్ పంపాను. అప్పటికి ఈవెన్ రిబెలాన్స్ విత్ ORS రెడ్డి ల్యాబ్స్ వాళ్ళది కూడా వచ్చేసింది. అండ్ ORS ఫిట్ అని ఒకటి ఉంది, అండ్ అమృతాంజనం కంపెనీది కూడా ఏదో ఉండింది అప్పుడు, అవన్నీ తీసేశారు ఇప్పుడు. సో వాళ్ళు ఏమన్నారు, మేము ఇవ్వాల పర్మిషన్, మీరు FSSAIకి రాయండి, వాళ్ళు ఇచ్చారన్నారు. ఎందుకంటే వీళ్ళు తెలివిగా ఈ పేరు పెట్టుకుని FSSAI నుంచి పర్మిషన్ తెచ్చుకున్నారు, నార్మల్ కమోడిటీ కింద తెచ్చుకున్నారు. సో FSSAIకి 2-3 సార్లు రాశాను, పని అవ్వలేదని హెల్త్ మినిస్టర్ గారికి డైరెక్ట్ రాసా, సెంట్రల్ హెల్త్ మినిస్టర్ గారికి. చివరికి ఆయన నుంచి వీళ్ళకి వెళ్ళింది, నువ్వు లుక్ ఇన్ టు ద మ్యాటర్ అని. అప్పుడు 8 ఏప్రిల్ 2022 మొన్న వచ్చిన ఆర్డర్ లాంటిదే వచ్చింది, మీరు ORS అనేది వాడకూడదు, దిస్ ఇస్ మిస్ బ్రాండింగ్, దీనివల్ల ప్రజలు ఎఫెక్ట్ అవుతారని న్యాయంగా ఇచ్చారు. కానీ ఎంత దురదృష్టం అంటే మన దేశంలో 2 నెలల్లో ఆర్డర్ మారిపోయింది. 14th జూలై 2024లో ఏమన్నారంటే వ్యాలిడ్ ట్రేడ్ మార్క్ ఉన్న కంపెనీలు, అప్పటికి వ్యాలిడ్ ట్రేడ్ మార్క్ రెండిటికి ఉన్నాయి. ఒకటి రిబెలాన్స్ విత్ ORS రెడ్డి ల్యాబ్స్ది, జాన్సన్ వాళ్ళది ORSL, అసలు అదే మెయిన్ వాళ్ళకు ఉండింది. సో వాళ్ళు ఏం చెప్పారు, కింద దిస్ ఈజ్ నాట్ ఎన్ ORS అని చిన్నగా రాసుకుని అమ్ముకోవచ్చు అంట. అసలు డిస్క్లైమర్ ఫస్ట్ అది క్లియర్గా కూడా ఉండదే, ఫస్ట్ చదవరు. ఎవరు చదువుతారు కానీ చదవాలి న్యాయంగా, మన లేబుల్ చదివే అలవాటు చేసుకోవాలి మీరందరూ. ఓకే, అయినా అది ఇంగ్లీష్లో ఉంటుంది ఫస్ట్, పెద్ద అక్షరాలు ORS అన్నంత వరకు మనలో చాలా మంది చదవగలరు పాపం. దిస్ ఈజ్ నాట్ ఎన్ ORS అనేది అర్థం ఎవరికి, మన దేశంలో ప్రజలు ఎంతమందికి అర్థం అవుతుంది అండి. అండ్ అందులోనూ మీరు మెడికల్ షాప్కి వెళ్ళినప్పుడు హాస్పిటల్ ICUల్లో హాస్పిటల్ ఇన్పేషెంట్స్కి
స్కూల్స్లో పిల్లలు ఫెయింట్ అయినప్పుడు ఎక్కడ చూసినా ఇవే ఇస్తుంటే ఎవరికి తడుతుంది అది చూడాలని. అండ్ ఓఆర్ఎస్ఎల్ ప్యాకెట్ మీద వెనకాల డు నాట్ గివ్ డ్యూరింగ్ డైరియా అని చీమలో సగం 10వ వంతు అక్షరం రాసి ఉంటుంది. అంటే వాళ్ళు మెడికల్ లీగల్ గా ప్రొటెక్ట్ చేసుకోవటానికి రాశారు తప్ప ప్రజల కోసం కాదు. ప్రజల కోసం ఏంటి, ఇది వాళ్ళకి ఓఆర్ఎస్ఏ, అంతే కదా, వాళ్ళ బిజినెస్ కి. అండ్ వాళ్ళకి బోల్డన్ సార్లు మేము రిప్రజెంట్ చేస్తే ఏమీ లేదు. బిగినింగ్ లో అయితే మీకు స్పీకర్ ఇది ఇస్తామండి, ఐఏపీలో ఇప్పిస్తామంటే మీ బోర్డు మీ స్పీకర్ ఏం నాకు అక్కర్లేదు, ఇంకెప్పుడు నాకు ఫోన్ చేయొద్దు, మీకు పిల్లలు ఉన్నారు కదా, ఎంత ధైర్యం ఉంటే నాకు ఫోన్ చేస్తారన్నాను. అప్పటి నుంచి ఎవరు నన్ను అప్రోచ్ అవ్వలేదు, ఎందుకంటే మనిషి సంగతి పసిగడతారు కదా, అర్థమైపోతుంది. సో ఇంకా ఆ తర్వాత వాళ్ళ నుంచి అయితే ఏం లేదు. 2023లో వీళ్ళు జాన్సన్ వాళ్ళు ఏం చేశారు, కెన్వ్యూ అని స్పిన్ ఆఫ్ చేశారు కంపెనీ. ప్రొడక్ట్స్ అన్ని కెన్వ్యూ కిందకు వచ్చినాయి. బట్ ఈ లోపే ఈ జూలై ఆర్డర్ చూసి నాకు చాలా ఉక్రోషం వచ్చింది. అంటే ఇంత కష్టపడాలా, అంటే పిల్లలకి ఇంత రిస్క్, దిస్ ఈజ్ నో బ్రెయినర్. మీరు ఎక్కడికన్నా చూడండి, WHO వాళ్ళని వెబ్సైట్లో చూడండి, ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్, గ్లూకోజ్ విల్ ఇంక్రీజ్ ద డైరియా అని ఉంటుంది, ఎక్స్ట్రా గ్లూకోజ్. అలాంటిది నువ్వు ఇలా చేస్తున్నావు, అది చాలదన్నట్టు ఈ కెన్వ్యూ వాళ్ళు ఇంకా అతి తెలివికి పోయి లో షుగర్ ఓఆర్ఎస్ అని, ఓఆర్ఎస్ఎల్ అని, ఇప్పుడు ఆర్సెల్ అని తెలివిగా అంటున్నారు. అది కూడా మెడికల్ లీగల్ గా ప్రొటెక్ట్ చేసుకోవటానికి. ఇన్ఫ్లుయెన్సర్స్ తో కూడా ఆర్సెల్ అని అనిపిస్తున్నారు. రోజు అంట ప్యాకెట్లు తాగాలంట, 5 టీ స్పూన్ చక్కెర ఉంది, అర్థం పర్థం లేకుండా. అండ్ లో షుగర్ దాంట్లో స్టివియా పెడుతున్నారు. ఇప్పుడు నాకు మోషన్స్ ఉన్నాయి, నేను ఇది ఓఆర్ఎస్ అనుకుని తీసుకున్నా, స్టివియా వల్ల యాక్చువల్ ఉబ్బరం ఉంటుంది. ఓకే, ప్లస్ నన్ను కరెక్ట్ గా అది రీహైడ్రేట్ చేయదు. సో అంటే వాట్ ఈస్ దిస్ అతి తెలివి నాకు అర్థం కావటం లేదు. అండ్ క్రిమినల్ ఇట్ ఈస్. నీకు తెలుసు ఇలా పేరెంట్స్ మోసపోతున్నారు, నువ్వు డిస్క్లైమర్ పెట్టాము వాళ్ళు చదువుకోలేరా అని అంటున్నారు వాళ్ళు. ఎంత అన్యాయం అండి. మన ప్రజలకు అసలు ఎంతమందికి డిస్క్లైమర్ అనేది అర్థమవుతుంది? ఈవెన్ మెడికల్ షాప్కి వెళ్ళి ఓఆర్ఎస్ ఇవ్వండి అని అడుగుతారు, అంతే. మీరు ఫేస్ అయ్యే ఉంటారా, ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫేస్ అయ్యి ఉంటారు కదా. యా, అందుకనే నేను పిల్లేసా. ఆ పిల్లలో ఫస్ట్ రెస్పాండెంట్ సెంట్రల్ గవర్నమెంట్ గా MOHFWనే, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ ఫ్యామిలీ వెల్ఫేర్, FSSA, CDSC తెలంగాణ గవర్నమెంట్, దెన్ జాన్సన్, రెడ్డి ల్యాబ్స్, అందరూ అంతే గవర్నమెంట్ సైడ్ నుంచి. యా, ఎందుకంటే మరి ఐ మీన్ లైక్ అంటే చాలాసార్లు నేను ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్కి రాశాను, లోకల్ వాళ్ళకి సెంట్రల్ వాళ్ళకి ఫోన్ చేసి బతిమాల బెగ్ చేశాను, ప్లీజ్ మీరు టేకప్ చేయండి. నేను ఒక్కదాన్నే చేయటానికి, అసోసియేషన్ చేయటానికి చాలా తేడా ఉంటుంది. అంటే తీసుకోపోగా వాళ్ళు ఫండింగ్ కంపెనీ నుంచి తీసుకుని కాన్ఫరెన్సెస్ ఆర్గనైజ్ చేస్తున్నారు. ఇంకా అది ఇంకా అది కాకుండా అందులో కొంతమంది నన్ను నువ్వు పిల్లేసావు కదా, ఏమైనా ఏం అవ్వలేదుగా అని ఎక్కిరించింది కూడా ఉంది. ఈవెన్ మీ పీడియాట్రిక్స్ అసోసియేషన్ నుంచి సపోర్ట్ లేదు. ఆ 4 years ఇంక ఉండి కాన్ఫరెన్స్ లో మళ్ళా వాళ్ళ నుంచే ఫండ్స్ తీసుకునేసారు. కోపం వచ్చి ఇంక సోషల్ మీడియాలో అన్న, వాట్ ఆర్ యూ పీపుల్ డూయింగ్, ఐ మీన్ యు ఆర్ హియర్ టు ప్రొటెక్ట్ చిల్డ్రన్ అని దాన్ని కోపగిచ్చుకున్నారు. మరి నేను 4 ఏళ్ళు లెటర్స్ రాసినప్పుడు అప్పుడు కామ్గానే రాసా కదా, పద్ధతిగానే రాసా కదా. మరి ఏదో ఒక టైంలో ఒక థ్రెషోల్డ్ ఉంటుంది కదా ఎవరికన్నా. సో ఐ బ్లాస్టెడ్ దెమ్ అంతే. ఇంకా ఎందుకంటే నేను గవర్నమెంట్నే క్వశ్చన్ చేస్తున్నప్పుడు వీళ్ళని క్వశ్చన్ చేయటాకేంటి నాకు భయం. No, I said no, nothing. It has to happen అని. అండ్ అది చాలదన్నట్టు సోషల్ మీడియాలో ఏమో నాకు ఇవి ఫేక్ అకౌంట్ల నుంచి నీకు ఏ కంపెనీ వాళ్ళు ఎన్ని కోట్లు ఇస్తున్నారు ఇలాంటి మెసేజ్లు నాకు ఫేక్ ప్రాపగండా చేయడం, అంటే ఎలాగైనా నన్ను బద్నాము. రెండోది ఈ మంచాళ్ళు మన దేశంలో చంపేస్తారు తెలీదా, మంచి పనులు చేసేవాళ్ళని కొన్ని మెసేజ్లు బెదిరిస్తున్నారు అన్నమాట. ఎవరో తెలీదు, ఫేక్ అకౌంట్స్ కదా ఇవన్నీ, మనకి తెలీదు. అప్పుడప్పుడు కొంచెం అలా అనిపిస్తుంది, కానీ ఒక్క మైక్రో సెకండ్ కూడా నేను వెనకడుగైతే అనుకోవాలా, నో నెవర్. ఎందుకంటే మీరు ఫైట్ చేసింది చిన్నవాళ్ళు, ఒక పర్సన్ తోటి కాదు, కంపెనీస్, అంటే పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్స్ గవర్నమెంట్ అండ్ కంపెనీస్. యా, అది చిన్న విషయం కాదు.
కంపెనీస్ నుంచి మీకు ఎలాంటి థ్రెట్ ఏమైనా వచ్చింది? అది డైరెక్ట్ ఏం లేదు, ఇలాగే ఇండైరెక్ట్. నాకు తెలియదు ఎవరు పెట్టారు ఫేక్ అకౌంట్, మనకి ఎలా తెలుస్తుంది? గవర్నమెంట్ 2023లో ఆర్డర్ ఇచ్చినా కూడా దాన్ని మళ్ళీ 2022 ఏప్రిల్ మళ్ళీ వెనక్కి వెళ్ళింది. జూలై 2022, సెప్టెంబర్ 2022 నేను పిల్లేసాను. 2023లో కెన్వ్యూ కంపెనీకి మారింది అది. 2024 ఫిబ్రవరిలో ఏమొచ్చింది, ట్రేడ్ మార్క్ కొత్త వాళ్ళకి కూడా ఇచ్చేసారు. FSSAI వాళ్ళు ఇచ్చారు. గ్లూకాన్ డి యాక్టివ్ ORS, దాని మీద అయితే డిస్క్లైమర్ కూడా లేదు. ఇండో ORS మీద డిస్క్లైమర్ కూడా లేదు. ఇంక ఇలా కాదని మళ్ళా రాయటం మొదలు పెట్టాను. ఈ లోపు 2024లో రేపు కోర్ట్ హియరింగ్ ఉందనగా ఒక ఎమోషనల్ వీడియో పెట్టా, రేపు మనం గెలవాలి అని మీరు అందరూ ప్రార్థించండి అని. అప్పుడు సడన్ గా బాగా సపోర్ట్ వచ్చింది డాక్టర్స్ నుంచి, పేరెంట్స్ నుంచి. మెయిన్లీ పేరెంట్స్, ఎథికల్ డాక్టర్స్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్, జర్నలిస్ట్, పాడ్కాస్టర్స్, అడ్వకేట్స్. మీకైనా సపోర్ట్ కావాలంటే మేము చేస్తామని ఆల్రెడీ చేస్తున్న వాళ్ళు ప్రోబోననే చేస్తున్నారు, ఎవరు ఒక పైసా తీసుకుని చేయలేదు. ఓకే, ఎందుకంటే సోషల్ కాజ్ అది, అందరూ ఫీల్ అయి చేశారు, చేసిన వాళ్ళందరూ. సో అది ఒక మూవ్మెంట్ వచ్చింది. సో తెలుగు రాష్ట్రాల్లో బాగా అవేర్నెస్ అయితే వచ్చింది, కానీ ఇంకా వెళ్ళాల్సింది ఉంది. నార్త్లో అసలు వెళ్ళలా, అందుకని మళ్ళా రాసా, దానికి రెస్పాన్స్ లేదు. మళ్ళా 2025లో నేను జేపీ నడ్డా గారికి ఈసారి రాసినప్పుడు మోడీ గారికి కాపీ పంపా ఆఫీస్కి. అందులో ప్రూఫ్స్ పేరెంట్స్ని అడిగా అనమాట, మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేయండి అని. అవన్నీ ప్రింట్అవుట్స్ తీసి ఒక 50, 60, 100 నాకు గుర్తు కూడా లేవు. ఆ ప్రింట్అవుట్స్ మా స్టాఫ్ బోర్డ్ అంత సపోర్ట్ చేశారు నాకు. ఎస్ నేను ఒక్కదాన్నే చేయలేను, నాకు ఒక టీం లేదు, సోషల్ మీడియా. ఇప్పుడు నేను చాలా ప్రెషర్ ఫీల్ అవుతున్నా, పాపం అందరికీ థ్యాంక్ యూ చెప్పాలని ఉంటుంది, చెప్పలేకపోతున్నా. ఐ డోంట్ హ్యావ్ ఎ టీమ్, మేనేజింగ్ ఇట్ ఆన్ మై ఓన్. టైం లేకే నేను ఓన్లీ ఇన్స్టాలో పెడతాను, ఇంకెందులోనూ పెట్టను కూడా. బట్ లక్కీగా నాకు సపోర్ట్ వచ్చింది, ఎందుకంటే బికాజ్ ఇట్స్ ఎ గుడ్ కాజ్, నిజాయితీగా చేసాం కాబట్టి అంతా మనకు కలిసి వచ్చింది. ఓకే, సో అది వాళ్ళు కొంచెం మూవ్మెంట్ వచ్చింది. సో మొన్న పంపిన లెటర్ల ప్రూఫ్లతో పాటు డాక్టర్స్ పంపిన కేసు రిపోర్ట్స్ కూడా పెట్టా. షుగర్ జబ్బున్న చైల్డ్కి ఇది ఇచ్చి వాళ్ళు కీటోఎసిడోసిస్ వచ్చి ఐసీయూలో అడ్మిట్ అవ్వటం, బర్న్స్ పేషెంట్స్కి కంటిన్యూగా తాగిపించి వాళ్ళు ఇంకా సిక్ అయిపోయి ఐసీయూలో అడ్మిట్ అవ్వటం, ఆ కేసు రిపోర్ట్స్. అండ్ మా నాన్నని పంపి వీడియోలు రికార్డ్ చేయించాము. ఓఆర్ఎస్ ఇవ్వండి అన్న అంటే వాళ్ళు ఈ యాపిల్ బొమ్మది ఆర్ సోను సూద్ బొమ్మది ఇవ్వటం. ఓకే, సో ఆ వీడియోలు స్క్రీన్ షాట్స్ తీస్తాం కదా, సో అవి ఆ ప్రూఫ్స్ అన్ని కంపైల్ చేసి ఇంత లావ్ ఫైల్స్ పోస్ట్ చేశాను ఇద్దరికి. చేసి ఇదిగో నేను చేశాను అని ఆ రిజిస్టర్డ్ పోస్ట్ ఉంటుంది కదా, రిసీట్, అది సోషల్ మీడియాలో పెట్టి ట్యాగ్ 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 అంటే అందరు ట్యాగ్ చేశారు. అప్పుడు జైరు ఉంటదని నేను అనుకుంటున్నా, అసలు చేరాల్సిన చోటకి. అప్పటి వరకు అసలు జైరు ఉండదు, ఎందుకంటే ఏ లీడర్ అయినా ప్రజల క్షేమం కోరుకుంటారు కదా, ఆ లెవెల్లో ఉన్నాళ్ళు. సో జైరు ఉంటుంది, అప్పటికే ఆల్మోస్ట్ కదలికి వచ్చి ఉంటుంది అనుకుంటున్నా. ఈ రీసెంట్ గా కాఫ్ సిరప్ ఉదంతం జరిగినప్పుడు డాక్టర్ని అరెస్ట్ చేశారు కదా, అరెస్ట్ చేసినప్పుడు అక్కడ తేలింది ఏంటంటే 14 ఏళ్ల నుంచి ఆ కంపెనీ అలాగే రన్ చేస్తున్నారు కదా. అప్పుడు నేను అన్న 20 పిల్లలు చనిపోతేనే మీరు మేల్కొన్నారా, మరి అయితే ఎంతమంది పిల్లలు చనిపోతే మేల్కొంటారు మీరు అని అడిగాను. నేను క్వశ్చన్ చేశా FSSAIని అండ్ అడిగాను డాక్టర్స్ని, ఈసారి నుంచి ఎవరైనా చనిపోతే మోషన్స్ వల్ల, మీరు మోషన్స్ వల్ల చనిపోయారని మాత్రమే రాయొద్దు, ఏమి ఇచ్చారో అడగండి వాళ్ళని, అది నోట్ చేసి నాకు పంపండి, ఐ నీడ్ టు కలెక్ట్ డేటా. ఎందుకంటే ఇందులో ఏమో డైరెక్ట్ ఎఫెక్ట్, ఇది ఇండైరెక్ట్ ఎఫెక్ట్. డైరెక్ట్ గా చంపేది కదా, మోషన్స్ వర్స్ చేసి చంపుద్ది. సో అందుకని మీరు నాకు డేటా పంపండి అని పెట్టా. అది బాగా వైరల్ అయిపోయింది. అది అయిపోయినాక వెంటనే 2-3 రోజుల్లో ఆర్డర్ వచ్చింది. సో మరి దేనికి ఇంకా కోర్టు కేసు జరుగుతానే ఉంది, కోర్టు నుంచి రాలే ఇంకా జడ్జిమెంట్. ఇది పీపుల్స్ విన్.
వీళ్ళు కనుక నాకు సపోర్ట్ చేస్తుండకపోతే అయ్యేది కాదు. సరే అని మనం అంతే ఆ 8 ఏళ్ళు నేను పడ్డ పెయిన్ అంతా ఒక్కసారిగా అలా వచ్చేసింది అనమాట. ఒక సునామీ లాగా వచ్చేసింది. We have won it. The newspaper reported the 1410 order. That wasn't clear, and it said ORS can be used, but they have given a clarification today, and we have won it. They can not only not use ORS, they cannot sell it from today, right now from today. No misleading label with ORS can be sold. We have won the battle. We have won it. They cannot sell them anymore. I'm so sorry I misled you because of that newspaper thing. No, we have won it. Thank you everyone. Thank you so much. Thank you so much. It's been 80 years I persisted and we have won it. No high sugar drink can have ORS on its label anymore, and they cannot sell any single drink right from now. I'll share you 14th October order and the newspaper clipping by which I got dejected, but I saw the 15th October order. We have actually, it's in our favor. అండ్ అది షేర్ చేసినందుకు ఇంకా మొత్తం దేశం అంతా ఇప్పుడు వాళ్ళ లోకల్ లాంగ్వేజెస్ ఎక్కడ అంటే ఇంగ్లీష్లో కాదు, హిందీలో కాదు, గుజరాత్ పేపర్లో, మనకు ఇప్పుడు తెలుగు పేపర్లు ఎలాగో అలాగా ఫ్రంట్ పేజ్ న్యూస్, అక్కడ సోషల్ మీడియా ఛానల్స్ అంత అవేర్నెస్. నాకు హిందీ వచ్చిరా అని హిందీలో నేను మాట్లాడిందే బోల్డ్ అంత వైరల్ అయిపోయింది. అండ్ ఒక్కళ్ళు కూడా నెగటివ్ కామెంట్ లేకుండా థ్యాంక్స్ చెప్తున్నారు. అంటే అది చాలా బాగుంది. కానీ ఇన్ని రోజులు నా ఫ్యామిలీ బోల్డ్ అంత ప్రెజర్ తీసుకున్నారు, ఎందుకంటే భయపడతారు కదండి. పెద్ద కంపెనీస్ ఏం చేస్తారో ఇవన్నీ ఉన్న అసోసియేషన్ చేస్తుంటే ఇవ్వలేదు. నేను ఎన్నిసార్లు బతిమాలేనో నా పిల్లలు ఇంప్లీడ్ అవ్వండి అని. అందులో ఒక్క ఆమె మట్టుకు మనకు సపోర్ట్ చేశారు, డాక్టర్ హిమబిందు అని. ఆమె ఇప్పుడు ఐఏపీ ఎలక్షన్ నిలబడుతున్నారు. ఆమె విమెన్ పీడియాట్రిషియన్స్ ఫోరం ద్వారా ఇంప్లీడ్ చేపించారు. అలా అయితే అండ్ ఐఏపీలో కొంతమంది డాక్టర్ ప్రీతి గల్గలి, డాక్టర్ రాజేష్ అని అలా కొంతమంది ఉన్నారు. ఇండివిజువల్ గా మారల్ సపోర్ట్ ఇచ్చారు తప్ప యాక్చువల్ ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వాల. ఇప్పటికి కూడా ఇవాళ కూడా ఒకళ్ళిద్దరు తప్ప నాకు కనీసం మా మంచి పని చేశారు మీరని నాకు చెప్పలేదు. ఎందుకు చెప్తారు? ఎందుకంటే వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు ఫండింగ్ తీసుకొని మరి ఎంత బాధగా ఉంటుంది. అంత సిగ్గులేని వాళ్ళు అంటే ఈ కెన్యూ కంపెనీ వాళ్ళు ఢిల్లీ హైకోర్టుకి వెళ్ళి మాకు 180 crore స్టాక్ ఉంది, మేము సడన్ గా ఆపేస్తే ఎలాగా, మాకు ఎఫ్ఎస్ఎస్ఐ మా మాట వినే వరకు ఇది ఆర్డర్ స్టేలో పెట్టమంటే ఢిల్లీ హైకోర్టు ఎఫ్ఎస్ఎస్ఐ అని అడిగింది. వీళ్ళు కన్సెంట్ ఇచ్చారు. వీళ్ళు కన్సెంట్ ఇవ్వకూడదు. కన్సెంట్ ఇచ్చి ఉండకపోతే అసలు ఆ స్టే కూడా వచ్చేది కాదు. ఇప్పుడు ఎఫ్ఎస్ఎస్ఐ అర్జెంటుగా వాళ్ళ మాట విని కుదరదు, యూ హ్యావ్ టు రీకాల్ అని చెప్పాలి. మీరు పేరు మార్చినా ఫార్మసీస్లో అమ్మటానికి వీల్లేదు. అండ్ సూపర్ మార్కెట్లో అమ్మాలంటే పేరు మార్చి అమ్ముకోండి. ఫార్మసీస్ మెడికల్ షాపుల్లో వీళ్ళే కాదు, WHO ఫార్ములా ORS మంచినీళ్ళు తప్ప ఏం ఉంచకూడదని సెంట్రల్ గవర్నమెంట్ క్లియర్ గా లా చేయాలి. అది యాక్చువల్ గా, ఎందుకంటే ఇప్పుడు ఇది అయిపోతుంది. రేపు ఏమవుతుంది, ఆల్రెడీ హిమాలయ, రీహైడ్రేట్, ఎలక్ట్రో చాయిస్, జింకోవిట్ యాక్టివ్ ఉన్నాయి. ఈ 3 కంపెనీ గ్లూకాన్ డి యాక్టివ్ ORS ఏం చేస్తారు, ORS తీసి గ్లూకాన్ డి యాక్టివ్ అని ఉంచుతారు. ఓకే, అండ్ వీళ్ళు రిబలాన్స్ విట్ ORS తీసేసి రిబలాన్స్ విట్ అని ఉంచుతారు. మరి ORS ఎల్ వాళ్ళు ఏం చేస్తారు నాకు తెలియదు. ఎల్ అంటే మరి ఆర్డర్గా ఉంటది కదా, అలా పెట్టి చివరికి మళ్ళీ ఫార్మసీస్లో అమ్మారనుకో తెలియని ప్రజలకు మళ్ళీ ఇవే ఇస్తారు. సో యాక్చువల్గా గవర్నమెంట్ రూల్ ఏంటంటే WHO రికమెండెడ్ ఫార్ములా ORS తప్ప ఇంకేం ఉంచకూడదని పెట్టాలి. అండ్ సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, టెలివిజన్ మీడియా ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేయాలి.
మనకి WHO రికమెండెడ్ ఫార్ములా ORS అని ఉంటేనే కొనుక్కోండి. అండ్ శాషేస్ కొన్నప్పుడు 4 గ్రాములు ఉన్నాయి, 20 గ్రాములు ఉన్నాయి. 4 గ్రాములు అయితే 200 మిల్లీ నీళ్ళల్లో కలపండి, 20 గ్రాములు అయితే లీటర్ నీళ్ళలో కలిపి పెట్టుకోండి. అంతేకాని కొంచెం కొంచెం కలపొద్దు. 24 గంటలు అట్టి పెట్టుకుని చక్కగా వాడుకోండి. తప్పనిసరి పరిస్థితుల్లో టెట్రాప్యాక్ కొనాల్సి వచ్చిన WHO రికమెండెడ్ ఫార్ములా అని ఉంటేనే మీరు తీసుకోండి. అవి మాత్రమే ఫార్మసీస్లో అవైలబుల్ ఉండాలి. ఇవేమి మీకు దొరకకపోతే ఇంట్లో చిటికెడు ఉప్పు, ఒక టీ స్పూన్ అంటే 5 ml టీ స్పూన్ చక్కెర 200 మిల్లీ నీళ్ళలో కలిపి తయారు చేసుకోండి. లేదా అర టీ స్పూన్ ఉప్పు, 6 టీ స్పూన్లు చక్కెర, అర టీ స్పూన్ సాల్ట్ కి 6 టీ స్పూన్లు చక్కెర లీటర్లో కలపాలి. లేదా చిటికెడు ఉప్పుకి 1 టీ స్పూన్ చక్కెర 200 మిల్లీ వాటర్లో కలిపి తయారు చేసుకోవచ్చు. బట్ బెస్ట్ శాషేస్ కరెక్ట్గా ప్రిపేర్ చేయాలి. మన వాళ్ళు కూడా లేబుల్ చదవటం అలవాటు చేసుకోవాలి. తెలుగులో కూడా రాసి ఉంటుంది. అవును, డెఫినెట్గా. ఇప్పుడు చాలామంది అన్ని డాక్టర్లు నేను చెప్పాను, కానీ కొంతమంది డాక్టర్లు ఎలా ఉంటారంటే ఏదో మనకెందుకులే ఇవన్నీ, ఏదో మనకు ప్రిస్క్రిప్షన్ చేస్తాము, ఏదో అమౌంట్ వస్తుంది, హ్యాపీగా నడుస్తుంది కదా లైఫ్ అనే ఒక ఫీలింగ్లోనే ఉంటారు. కానీ మీరు మీ బిజీ షెడ్యూల్లో మీకు కూడా పేషెంట్స్ ఉంటారు. ఇంతమందిని అంటే డబ్బుని లెక్క చేయకుండా కనీసం మీ టైంని, మీ మెంటల్ స్ట్రెస్ ఏ స్థాయిలో ఉంటుందో మీ వీడియో చూస్తే అర్థమైపోతుంది. అలాంటి దాన్ని కూడా మీరు దీన్ని ఇంత స్ట్రాంగ్గా ముందుకు తీసుకెళ్ళాలి అని ఎందుకు అనిపించింది? ఎక్కడైనా మీరు బిడ్డల ప్రాణాలకు సంబంధించి కదండి, కోపం వస్తుంది కదా. నేను మదర్నే కదా, నన్ను ఎవరైనా అలా మోసం చేసి మరి నా బిడ్డకి ఏమన్నా ప్రమాదం అయితే నాకు ఎలా ఉంటుంది? ఎంపతి అనేది మాకు ఫస్ట్ నుంచి నేర్పిస్తారు. అంతే కదా మేడం. ఆ తల్లి ఆ తండ్రి షూస్ లో నిన్ను ఊహించుకో, అది మాకు నేర్పించేది. మరి కోపం రాదా? మరి వెనక్కి అండ్ మొండిదాన్ని జనరల్ గానే, సో వెనక్కి సమస్య లేదు. కొంతమంది ఫైట్ చేస్తారు మేడం, ఇలాగే కొంతమంది ఫైట్ చేస్తారు 3 times 4 times 4 years 5 years చేస్తారు. కానీ వాళ్ళు సైడ్ నుంచి రెస్పాన్స్ రాకపోతే ఎలా ఉంటుందంటే చాలే ఇంకా చాలు ఇంతవరకు లేదు ఎప్పుడు అనుకోవాలి, చాలా అనుకోవాలి. అదిగో డాక్టర్ గాయత్రి ఉన్నారు నాతో, నా స్టాఫ్ ఎవరినైనా అడగండి, కొన్ని ఏడ్చిన రోజులు ఉన్నాయి. ఏంటి ఇంత దుర్మార్గులా వీళ్ళు, ఇంత క్రిమినల్ గా ఉంటారా అని బాధపడిన రోజులు ఉన్నాయి. ఎందుకు మార్చరు వీళ్ళు, పిల్లల ప్రాణాలతో ఎందుకు చెలగాటం ఆడుతున్నారు అని. అంతేకాని నేను మానేస్తాను అని ఒక్కసారి కూడా అనలేదు. ఓకే, ఇప్పుడు ORS ఓకే మీరు గమనించారు, ఫైట్ చేశారు. ఇలాంటి డ్రగ్స్ పేరుతో నకిలీలు ఇంకా వేరే ఏమైనా చాలా జరుగుతున్నాయి. ఇంకా ప్రస్తుతం అయితే నేను వెరీ డ్రైన్డ్ ఎమోషనల్లీ. కొంచెం బ్రేక్ తీసుకుని ఇఫ్ ఎనీథింగ్ కమ్స్ టు మై నోటీస్ డెఫినెట్లీ ఐ టేక్ అప్, బట్ నాట్ ఎట్ ద మూమెంట్. ఉన్నాయి ఇంకా చాలా ఉన్నాయి. మిల్క్ మిక్సెస్ అని, ఇంత బెల్లం వేసేసి చక్కెర లేదని ప్రజలకు అమ్మటం, గమ్మీస్ అని గొంతుకు అడ్డం పడే రిస్క్ ఉంటుంది, 2 ఏళ్ళు 3 ఏళ్ళు 4 ఏళ్ళు పిల్లలకు అమ్మటం. ఇలా చాలా ఉన్నాయి టేకప్ చేయాల్సిన టాపిక్స్. అండ్ కుక్కల నుంచి కాపాడటానికి ఒక సిటీల్లోనే కొంచెం తిరుగుతున్నారు, ఆ వ్యాక్సిన్స్ వేయటము, స్టెరిలైజేషన్ చేయటము. ఇవి అసలు ఓళ్ళల్లో ఎవరండి, ఎవరు పట్టించుకుంటున్నారు? గవర్నమెంట్ హాస్పిటల్ మొన్న డాక్టర్స్ వచ్చారు నాకు ఫెలిసిటేట్ చేయటానికి అండ్ గైడెన్స్ కోసం. మెయిన్లీ 5th year స్టూడెంట్స్, ఇంటర్న్స్, మెడ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అని ఒక టీమ్ అన్నమాట. మంచి పిల్లలు, అంటే బాగా వాళ్ళకు కూడా సొసైటీకి ఏదైనా చెయ్యాలని ఆతృత ఉన్న మెడికల్ స్టూడెంట్స్. కరీంనగర్ నుంచి, మహబూబ్ నగర్ నుంచి, సిద్దిపేట నుంచి, వరంగల్ నుంచి వచ్చి నాకు థ్యాంక్ యూ అని చెప్పి, మేడం మీ గైడెన్స్ కావాలి, బీ మీ అవర్ మెంటర్ అని చెప్పినప్పుడు చెప్తున్నారు. రోజు పైనుంచి కింద వరకు కుక్కలు కరిచినవి బోల్డంత మంది వస్తారంట. సో మరి కుక్కలది స్టెరిలైజేషన్ చేయటము, రేబీస్ వ్యాక్సిన్ ఇవ్వటము, వీళ్ళ పాపులేషన్ నియంత్రణకి మనకు కొన్ని రూల్స్ ఉన్నాయి, ఫండ్స్ కూడా ఉన్నాయి. అన్ని ఎక్కడికి పోతున్నాయి ఆ ఫండ్స్? అండ్ రేబీస్ తో ప్రజలు చనిపోతుంటే ఇప్పుడు చనిపోవటమే కాదు కదా, కుక్క అటాక్ చేసిందంటే ఎంత అండ్ ప్రజలు కూడా ఈ అవగాహన పెంచుకుని వాటితో ఎలా ప్రవర్తించాలి ఏంటి పిల్లలకి వీళ్ళకి నేర్పించుకోవాలి. పిల్లల్ని గబుకుని అయి ఉండగా వదిలేయకూడదు. అంటే ఎవ్రీథింగ్ హ్యాస్ 2 sides ఆఫ్ ద కాయిన్. సో ఫండ్స్ ఉన్నప్పుడు ఆ ఫండ్స్ వాడి అసలు ఎందుకు అర్బన్ పీపుల్లా
మరి ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు ఏమవ్వాలి? ఎందుకు? అవును. సో ఇలాంటివన్నీ నెమ్మదిగా టేకప్ చేయాలని ఉంది. ఓకే. బట్ నాట్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే. చాలా అలసటగా ఉంది. ఇన్ఫ్యాక్ట్ అప్పుడు కంటే ఈ 5-6 days ఎక్కువ అలసట ఫీల్ అవుతున్నా నేను, బికాజ్ ఇంటర్వ్యూస్. బట్ ఈ అవసరం కూడా, ఎందుకంటే ఇంకా ఇంకా రేజ్ అవుతుంది. ఎందుకంటే అప్పుడు ఇంకా లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. వాళ్ళు ఏమన్నా మళ్ళీ ఇంకెవరైనా ఏదన్నా చెయ్యాలన్నా ఇది గుర్తుండిపోవాలి. ఓ ఈరోజు ఓఆర్ఎస్ రావచ్చు, రేపు ఇంకొక ప్రోడక్ట్ పెడితే మేము లేబుల్ చదవాలి, మేము జాగ్రత్తగా ఉండాలి. మోసపూరితంగా ఉంటున్నారు బిజినెస్ కోసం, వాళ్ళ బిజినెస్ కోసం కొంతమంది ఆలోచించట్లేదు. ఓఆర్ఎస్ అంటే ఓన్లీ WHO రికమెండెడ్ ఫార్ములా ఓఆర్ఎస్ అనేది అలాగా వెళ్ళిపోవాలని చెప్పి నేను ఎవరు అడిగినా ఇంటర్వ్యూ నో అంటల్లా. ఈవెన్ ఇప్పుడు కంపెనీలు ప్రొడక్ట్ ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నాయి, వాళ్ళకి డబ్బు కోసం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈవెన్ మెడికల్ షాపుల్లో కూడా మనం వెళ్ళినట్లయితే ఎంట్రన్స్ లోనే మనకు ఓవర్ ది కౌంటర్ లో ఇట్లాంటివే ఎక్కువ డిస్ప్లే ఉంటుంది. ఇవే ఉంటాయి. నువ్వు గట్టిగా అడిగితేనే కింద నుంచి తీసేస్తున్నారు. అదే ఈవెన్ మెడికల్ షాపులు కూడా ఖచ్చితంగా వాళ్ళు కూడా కాస్త కొంతమంది పాపం నిజాయితీగా నా ఫాలో అయినప్పుడు వాళ్ళకి అవేర్నెస్ వచ్చినప్పుడు చాలా మంది పాపం తీసేశారు ఇవి. ఓకే. ఓకే, వాళ్ళు తీసేసినా వచ్చే వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇలా కాస్ట్లీగా స్టైల్గా ఉంటే ఈ మంచి అనుకుంటున్నారు. మాకు అయ్యే కావాలి, అవి తీపిగా ఉంటాయిగా, పిల్లలు తాగుతారు, వాళ్ళకి తెలీదు ఆ మోషన్స్ పెంచుతాయని. ఈవెన్ అడ్వర్టైజ్మెంట్స్ ఎఫెక్ట్ కూడా పాపం ఫార్మసీ వాళ్ళు కూడా కొంతమంది ఏమో యారగెంట్ గా నీకేం తెలుసు నాకు తెలుసు అన్నాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ పేరెంట్స్ నాకు డిఎంస్ పెడతారనమాట. సో దాన్ని బట్టి తెలుస్తుంది. బట్ ఇప్పుడు ఎవరు ధైర్యం చేయరు. నేను ప్రజలకు విన్నవించుకునేది ఒక్కటేమా, వాళ్ళ స్టాక్ అవగొట్టుకోటాక మీకు మళ్ళీ ఈ అమ్మాలని చూస్తే ఆ ఫార్మసీస్ని బాయ్కాట్ కొట్టండి, ఆ కంపెనీ ప్రోడక్ట్స్ని బాయ్కాట్ కొట్టండి. షూర్ మ్యామ్, డెఫినెట్గా ఈ అవేర్నెస్ని మనం ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి నేను అన్న ఈ పాయింట్ మీరు బాగా అందరికి చేర్చాలండి. తప్పకుండా అండి, తప్పకుండా చేద్దాం. ఇప్పుడు ఈ కేసు ఇంతటితో క్లోజ్ అయిందని మీరు ఫీల్ అవుతున్నారు? స్టాక్ అమ్మాలని చూస్తున్నారుగా, మిగిలిన స్టాక్ అమ్మనివ్వకూడదు, అమ్మనివ్వకూడదు, రీకాల్ చేయాలి, ప్రజలు గట్టిగా నిలబడాలి. ఓకే మ్యామ్. How can business be more important than people's lives? Yes ma'am. No, not allowed. Okay. ఇంట్లో మళ్ళీ ఫర్దర్ మీరు no we are ఫైట్ చేస్తున్నారు వదలను. ఓకే. నో, మా వైపు నుంచి మీకు ఎంత సపోర్ట్ చేయాలో అంతవరకు ఖచ్చితంగా మేము చేస్తాము. ఈవెన్ పిల్లల అవేర్నెస్కి సంబంధించి మెయిన్ పేరెంట్స్కి ఇప్పుడు మీరు చెప్పారు కదా, ఖచ్చితంగా లేబులింగ్ చదవాలి ఖచ్చితంగా. ఈ మధ్య కాలంలో, ఈ మధ్య అని కాదు మేడం, ఈవెన్ మనకంటే అర్బన్ ఏరియాస్లో కనీసం చదువుకున్న వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్ తీసుకుంటే దాంట్లో వ్యాలిడిటీ ఉందా లేదా అనేది జనరల్గా మనం ఏం చేస్తామంటే ఎక్స్పైరీ డేట్ చూస్తాము, తీసుకెళ్ళిపోతూ ఉంటాం. పల్లెల్లో అయితే అది కూడా ఉండదు కదా. పల్లెల్లో సర్పంచ్లు మీటింగులు పెట్టి నేర్పించాలి వాళ్ళకి. ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఉన్నాయి. ఏమైంది, ఒకరోజు మీటింగ్ పిలిచి మీరు మందులు కొనుక్కున్నప్పుడు ఇలా చూసుకోవాలమ్మా, ఇదమ్మా అని చెప్పాలి. అప్పుడే కదా ఒక మూవ్మెంట్ వస్తుంది. ఒక్కళ్ళు చేయలేరు కదా. ఒకళ్ళు ఎలా చేస్తారు, ఒకళ్ళ లీడర్ ఉంటే అక్కడి నుంచి అందరూ నెమ్మది ఇప్పుడు సర్పంచ్ గారు చెప్పారనుకో ఆ ఫ్యామిలీలో ఒకరికి, మిగతా అందరికీ తెలుస్తుంది. అంతే కదా. మన స్కూల్స్లో చెప్పామనుకో పిల్లలకి, అసలు అంతకంటే గొప్ప ఉండదు. ఎంత బాగా చేరిపోతుంది అవేర్నెస్. పిల్లలు తెలుసుకుంటే ఆటోమేటిక్గా ఇంకా యూత్ ఇంకా అది మొత్తం ఇండియా స్ప్రెడ్ అవుతుంది. సో అటువంటి ఇది రావాలి. యా. మీరు ఏదైనా చివరిగా పేరెంట్స్కి లేదంటే డాక్టర్స్ కమ్యూనిటీకి కూడా మీరు ఏదైనా గైడ్ చేయాలనుకుంటున్నారు? పేరెంట్స్ లేబుల్ చదవండి, ప్రిస్క్రిప్షన్ కరెక్ట్గా ఫాలో అవ్వండి. డాక్టర్ రాయకుండా మందులు ఇష్టం వచ్చినట్టు ఇవ్వద్దు. అండ్ డాక్టర్ రాసింది కూడా మీకు అర్థం కాకపోతే క్లియర్గా వాళ్ళని అడిగి తెలుసుకునే హక్కు మీకు ఉంది. మిమ్మల్ని అనే హక్కు మాకు లేదు. అండ్ డాక్టర్స్ మనము క్లియర్గా ప్రిస్క్రిప్షన్ రాయాలి, పేరెంట్స్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి. మనలో 90 మంది నైతికతతో ఉన్నాళ్ళు ఉన్నారు. ఒక 5-10% పిచ్చిగా ఉండటం వల్ల మనకి చెడ్డ పేరు వస్తుంది. ఆ చెడ్డ పేరు రాకుండా మనం మన డాక్టర్ కమ్యూనిటీకి మనకు పోయిన గ్లోరీని తెచ్చుకోవాల్సిన బాధ్యత మనది. థ్యాంక్ యూ సో మచ్ మేడం. డెఫినెట్గా మీ ప్రయత్నాన్ని మా మీడియా తరఫున ఖచ్చితంగా మేము మా సపోర్ట్ని మీకు తెలియజేస్తూ ఉన్నాం. ముందు కూడా మీరు ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి డెఫినెట్గా మా వైపు నుంచి మేము సపోర్ట్ చేస్తూ ఉంటాం. మీ టైంని, వాల్యుబుల్ టైంని మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.